తాము రాస్తున్న వార్తలు జనానికి అర్థం కాకుండా పైపైన మాటలి గారడీ చేయడం ఎట్లా అన్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతులకి తెలిసినటువంటి ఒక విచిత్రమైనటువంటి జబ్బనాల. ఇక్కడ రాబడిలో వెనుకబడి అంటూ ఈనాడే వాళ్ళు ఒకటి రాసుకొచ్చింది. విశేషం ఏంటంటే తెలంగాణతో కంపారిజన్, అంతేగాని ఆంధ్రాకి సంబంధించి కాదు. ఇక్కడ చూడండి, 2014-15లో ఆంధ్రప్రదేశ్కి 65,695 కోట్లు, తెలంగాణ 51,042 కోట్లు. 2015-16 నాటికి 88,648 కోట్లకి వెళ్ళింది. 76,134 కోట్లు తెలంగాణ వెళ్ళింది. 2016-17 నాటికి 98,994 కోట్లు ఆంధ్రప్రదేశ్, 82,818 కోట్లు తెలంగాణ. ఇట్లా 2018-19 నాటికి 1,14,684 కోట్లు ఆంధ్ర, 1,01,420 కోట్లు తెలంగాణ. ఇది పెట్టి ఇప్పుడు రాసుకొచ్చింది ఏంటంటే 2023-24 నాటికి 22-23లో 1,58,282 కోట్లు. ఇది 1,58,282 కోట్లు. మరి రాబడిలో వెనుకబడి ఎట్లా అవుతుంది అంటే తెలంగాణతో కంపేర్ చేస్తే వెనుకబడింది. తెలంగాణలో ఇప్పుడు 1,59,349 కోట్లు ఉంది అని రాసుకొచ్చింది. ఇక్కడే విశేషం ఏంటంటే 2021-22లోనేమో 1,50,523 కోట్లు ఆంధ్రాది, తెలంగాణది 1,27,468 కోట్లే. కానీ అది కాదు, ఇప్పుడు ఆ తర్వాత మారిపోయిందంట. ఏడాదిలో 1,59,349 కోట్లోకి వచ్చిందంటే 2022-23. మరి ఎవరు చెప్పారంటే వీళ్ళు అనేసారు అంతే. ఇంకోటి, జగన్ రాకముందు 1,11,034 కోట్లతో ఉన్నటువంటి రాష్ట్రపు ఆదాయం ఇప్పుడు 1,58,282 కోట్లకు వచ్చిందంటే పెరిగినట్ట తగ్గినట్ట అంటే ఇక్కడ కంపారిజన్ తెలంగాణతో పోల్చుకుంటే తక్కువ వచ్చిందని చూపెట్టడం. ఇది ఇలాంటి మరి తెలంగాణలో అద్భుతంగా జరిగిపోయింది కదా ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే. మరి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టారు జనం? ఈ లెక్కల కారణంగానే. అయినా కేసీఆర్ టైంలో అద్భుతంగా ఉంది, ఇక్కడే జగన్మోహన్ రెడ్డి టైంలో అనర్థంగా ఉంది. ఏది 40,000 కోట్లు ఆదాయం పెరిగితే. ఇలాంటి విచిత్రమైనటువంటి జిమ్మిక్కులే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యావంతులని వక్రీకరించి పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నమే ప్రస్తుతం వీళ్ళు చేస్తుంది. అందుకే దీన్ని పెత్తందారీలకి పేదలకి సంబంధించినటువంటి అంశం. మరి అంత డబ్బులు వచ్చినటువంటి తెలంగాణ ఏం ఖర్చు పెట్టింది పేదలకి? అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ పేదలకు ఖర్చు పెడుతున్నారు, అది నచ్చట్లేదు. అది అసలు సమస్య.